హాయ్ అండి అందరికీ. మేమైతే మేడారం వెళ్తున్నాం అనమాట. దాదాపు అందరికీ తెలుసు కదా, మన తెలంగాణ ఫేమస్ అమ్మవారు. అక్కడ సమ్మక్క సారక్క దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ గట్టమ్మ తల్లి దేవాలయం దగ్గర అయితే నైట్ చేరుకున్నాము. అక్కడే స్టే చేసి ఇంకా మార్నింగ్ అయితే మేడారంకి బయలుదేరామన్నమాట. ఇంకా అక్కడైతే జంపన్న వాగులో అయితే పిల్లలందరూ సరదాగా ఆడుకున్నారు. ఇంకా కొద్దిసేపు అయితే స్విమ్మింగ్ కూడా చేశారు. ఇంకా నేను మా వదిలితో కలిసి కూడా కోతికి కొబ్బరి చిప్ప మాదిరి మేము కూడా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి నన్ను భలే ఆడుకున్నారు. ఇంకా అమ్మవారి దర్శనం అయితే మంచిగా జరిగింది. పబ్లిక్ అయితే ఇంకా ఉన్నారు చాలానే, కాకపోతే మరీ ఎక్కువ లేదు. రష్ అయితే నార్మల్గా అయితే ఉంది. దర్శనానికి అయితే కొంచెం తొందర అయిందనమాట. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతకైతే వంటలు చేసుకుని తినైతే పక్కనే కొంచెం దూరంలో ఉన్న లక్నవరంకి అయితే వెళ్ళాము. అక్కడ ఇంకా పిల్లలు చాలా దూరం నుండి వచ్చాము కదా అందరం అయితే, ఇంకా అది కూడా చూపించుకొని వెళ్దామనేసి అయితే అందరం కలిసి లక్నవరం ట్రిప్ వేసామన్నమాట. చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో, అసలు చూడడానికైతే చాలా బాగుంది. ఇంకా వాటర్ మంచిగా ఉంది. వంతెన మించి నడుస్తూ అయితే పిల్లలు భలే ఎంజాయ్ చేసినారు. ఏరియా అయితే మంచిగా ఉందన్నమాట చూడడానికి. ఇంకా మేము వెళ్ళేసరికి ఏంటంటే మొత్తం లొకేషన్ చేంజ్ అయిపోయింది. అంటే వర్షం మబ్బులతో స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మేము కంగారుగా అయితే చూద్దాం బోటింగ్ అనేసి అయితే వెళ్ళాము. కానీ అక్కడ వెళ్ళేసరికి చాలా పబ్లిక్ కూడా ఉన్నారు. ఇంకా బోటింగ్ కూడా క్లోజ్ చేశారనమాట. ఓన్లీ మాతో వెళ్ళిన వాళ్ళలో ఒక రెండు ఫ్యామిలీస్ మాత్రమే బోటింగ్కి వెళ్ళారు. ఇంకా మేమైతే వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే మబ్బులు చాలా కమ్మేసినాయి. ఇంకా వాళ్ళు టోకెన్స్ ఆపేసినారనమాట. వేయడానికి టికెట్స్ అయితే ఇవ్వలేదు. ఇక చూడడానికి అయితే కొంచెం భయంకరంగా కూడా ఉంది. ఎందుకంటే ఇంత విశాల ప్రదేశంలో వాటర్ ఉన్న ప్లేస్లో ఇంకా వర్షం వస్తే తడిస్తే పిల్లలందరూ కూడా ఇబ్బంది అవుతుండే కదా. సో ఇంకా ఎందుకైనా మంచిది అనేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే బోటింగ్ చేశారనమాట. ఇంకా చేసిన వాళ్ళు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే చూస్తున్నాము. ఇంకా టికెట్స్ ఆపేసారు కదా, మనం ఏం చేయలేము. ఇంకా ఏరియా కూడా చాలా బీభత్సంగా ఉంది. అంటే మబ్బులు మొత్తం కమ్మేసినాయి. ఇంకా ఎప్పుడు పెద్ద వర్షం వస్తుందా అనేలాగానే ఉంది. కాకపోతే జోరు వర్షం భలే కురిసింది. ఇంకా వర్షం పడే టైంకి అయితే మేము రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట. ఇంకా కాకపోతే లొకేషన్ అయితే మస్తు ఉంది. అసలు చూడ్డానికైతే భలే అనిపించింది. సాయంత్రం టైంలో వెళ్ళాం కదా, నిర్మలంగా అనిపించింది. కానీ ఇక వర్షం పడుతుందేమో అన్న భయానికి అయితే మళ్ళీ ఎమ్మటే పిల్లలు అందరిని అయితే తీసుకుని అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా చూడడానికైతే పిల్లలకి మంచి లొకేషన్. ఇంకా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి మీరు కూడా. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాము. ఇంకా అప్పటికే అనుకున్నట్టే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్ల జల్ల అందరం అయితే తడిసి వచ్చేసాము. ఇంకా బండ్లో ఇట్లా కట్టేసినాము ట్యాప్, కానీ ఇంకా చాలా గాలు దుమ్ము అట్లా వరద అట్లా వచ్చేసింది కదా. సో ఇంకా లక్నవరంలో స్టార్ట్ అయిన వర్షం ఇంకా మేము ఇంటి దగ్గరకు దాదాపు అట్లనే కురుస్తూనే ఉందన్నమాట. ఇంకా అందరం అయితే తడుస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చేసినాము. ఇంకా తప్పదు కదా, మనం ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటే కంపల్సరీ ఇంకా కష్టమైనా ఏదైనా ఇష్టంతోనే చేస్తాం కదా. ఇంకా పిల్లలందరూ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు వర్షంలో కూడా. చాలా మంచిగా అనిపించింది జర్నీ అయితే. కాకపోతే ఏంటంటే పాపం అందరు తడిసిపోయారు అనేది ఒకటే, కానీ అంత మంచిగా జరిగిందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.